ఒక యోగి ఆత్మకథ. అధ్యాయం 8. భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. జగదీష్ చంద్రబోసు కనిపెట్టిన నిస్తంత్రి పరికరాలు మార్కోని వాటికంటే ముందటివే. రెచ్చగొట్టేటట్టున్న ఈ వ్యాఖ్యానం చెవినపడగానే దారి పక్కన నిలబడి శాస్త్ర చర్చ జరుగుతున్న ఆచార్యుల బృందానికి దగ్గరగా వెళ్లాను. వాళ్లతో కలవడానికి నాలో కలిగిన ప్రేరణ జాతి దురహంకారమే అయితే దానికి నేను విచారించవలసిందే. కానీ కేవలం అది భౌతిక శాస్త్రంలోనే కాకుండా భౌతిక శాస్త్ర రంగంలో కూడా భారతదేశం ప్రముఖ పాత్ర వహించగలదన్న విషయానికి సాక్ష్యం ఉందంటే దానిమీద నాకు గాఢమైన ఆసక్తి లేదని చెప్పలేను. అంటే మీ అభిప్రాయం ఏమిటండి? ప్రొఫెసర్ గారు నా కోరిక మన్నించి ఇలా వివరించారు. నిస్తంత్రి సంయోజకాన్ని, విద్యుత్ తరంగాల వక్రీభవన సూచక పరికరాన్ని మొట్టమొదట కనిపెట్టినవాడు జగదీష్ చంద్రబోసు. కానీ ఈ భారతీయ శాస్త్రవేత్త తాను కనిపెట్టిన వాటి మీద వ్యాపారం చేసి డబ్బు గడించడానికి పూనుకోలేదు. త్వరలోనే ఆయన నిర్జీవ ప్రపంచం మించి సజీవ ప్రపంచం మీదకి దృష్టి మళ్లించారు. వృక్ష శరీర ధర్మ శాస్త్రజ్ఞుడిగా ఆయన కనిపెట్టిన విప్లవాత్మకమైన విషయాలు భౌతిక శాస్త్రవేత్తగా సాధించిన విప్లవాత్మక విజయాలను మించిపోయాయి. ఆయనకు నేను మర్యాదగా కృతజ్ఞతలు తెలిపాను. ఆయన ఇంకా ఇలా అన్నారు. ఈ ప్రఖ్యాత శాస్త్రవేత్త మాతో బాటే ప్రెసిడెన్సీ కళాశాలలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. మర్నాడు నేను ఆ ఋషితుల్యుల నివాసానికి వెళ్లి దర్శించాను. ఆయన ఇల్లు మా ఇంటికి దగ్గరలోనే ఉంది. చాలా కాలంగా నేను ఆయన్ని దూరం నుంచే గౌరవభావంతో చూస్తూ ఉండేవాణ్ణి. ఎక్కువగా ఇతరులతో కలవని గంభీరులైన ఆ వృక్ష శాస్త్రవేత్త నన్ను ఆదరపూర్వకంగా పలకరించారు. ఆయన మంచి రూపసి, దృఢకాయులు, 50వ వడిలో ఉన్నారు. జుట్టు ఒత్తుగా ఉంది, నుదురు విశాలం, కలలు కనేవాడి కళ్ళలా పరధ్యానంగా ఉండే కళ్ళు ఆయనవి. ఆయన కంఠస్వరంలోని నైశిత్యం ఒక జీవితకాలంలో అలవడిన శాస్త్రీయమైన అలవాటును తెలియజేస్తోంది. ఈ మధ్యనే నేను పాశ్చాత్య దేశాల్లో ఉన్న వైజ్ఞానిక సంఘాల్ని సందర్శించే యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వచ్చాను. ప్రాణులన్నిటిలోనూ ఉన్న అవిభాజ్యమైన ఏకత్వాన్ని ప్రదర్శించే విధంగా నేను కనిపెట్టిన సున్నితమైన పరికరాల పట్ల ఆ సంఘాల సభ్యులు గాఢమైన ఆసక్తి కనబరిచారు. బోస్ క్రెస్కోగ్రాఫ్ కు ఉన్నదాన్ని 1,000,000 రెట్లు పెద్దగా చేసి చూపించే బ్రహ్మాండమైన శక్తి ఉంది. సూక్ష్మదర్శిని అయితే కొన్ని వేల రెట్లు మాత్రమే పెద్దగా చేసి చూపిస్తుంది. అయినప్పటికీ అది జీవశాస్త్రాభివృద్ధికి గొప్పగా తోడ్పడింది. ఈ క్రెస్కోగ్రాఫు లెక్కలేనన్ని మార్గాల్ని ఆవిష్కరిస్తుంది. మహాశయ, ప్రాక్పశ్చిమ దేశాల స్నేహ సమాగమాన్ని త్వరితం చేయడానికి నిరాకారమైన శాస్త్రహస్తాలతో మీరు అమోఘమైన కృషి చేశారండి అన్నాను. నేను కేంబ్రిడ్జిలో చదువుకున్నాను. సిద్ధాంతానంతనీ సునిశితమైన ప్రయోగాత్మక పరిశీలనకు గురిచేసే పాశ్చాత్య పద్ధతి ఎంతో హర్షించదగ్గది. తూర్పు దేశాల వారసత్వంగా నాకు సంక్రమించిన అంతఃపరిశీలనాశక్తికి ఈ అనుభవిక ప్రక్రియ తోడైంది. ఈ రెండు కలిసి చాలా కాలంగా మూగబోయి ఉన్న ప్రాకృతిక రాజ్యాల మౌనాల్ని తొలగించడానికి నాకు తోడ్పడ్డాయి. మొక్కలకు సున్నితమైన నాడీ మండలం ఉందని, అవి భిన్నమైన భావోద్రేకాలకి గురి అవుతూ ఉంటాయని నా క్రెస్కోగ్రాఫ్ తాలూకా వివరణ పట్టికలు ఎంతో సంశయశీలుడైన వ్యక్తికి కూడా నిరూపించి చూపిస్తాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, భయం, సంతోషం, బాధ, ఉద్రిక్తత, మైకం, లెక్కలేని ఇతర ఉత్తేజకాలు జంతువులన్నిటికీ ఎంత సర్వసామాన్యమైనవో మొక్కలకు కూడా అంత సర్వసామాన్యమైనవి. ప్రొఫెసర్ గారు, మీరు రంగంలోకి ప్రవేశించకముందు సృష్టి అంతా ప్రాణంతో స్పందించబడడం అన్నది కేవలం కవుల కల్పన అనిపించేది. వెనుక నాకు తెలిసిన సాధువు ఒక ఆయన ఎన్నడూ పువ్వులు కోసేవారు కారు. గులాబీ పొదుకున్న సౌందర్య గర్వాన్ని నేను హరించనా, మొరటుగా చెయ్యి చేసుకుని దాని దర్జాకు భంగం కలిగించనా అంటూ సానుభూతిపూర్వకంగా ఆయన పలికిన మాటలు మీ ఆవిష్కరణల ద్వారా అక్షరాలా రుజువయ్యాయి. సత్యానికి కవి స్నేహితుడు, కానీ శాస్త్రజ్ఞుడు దాంతో మొరటుగా వ్యవహరిస్తాడు. ఒకనాడు ఎప్పుడైనా నా ప్రయోగశాలకు వచ్చి క్రెస్కోగ్రాఫ్కున్న తిరుగులేని శక్తిని గమనించు. ఆయన ఆహ్వానాన్ని కృతజ్ఞతతో అందుకుని బయటికి వచ్చాను.
తరువాత ఆ వృక్ష శాస్త్రవేత్త ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి వెళ్లిపోయారని, కలకత్తాలో ఒక పరిశోధన కేంద్రం స్థాపించడానికి పథకం వేస్తున్నారని విన్నాను. బోస్ సంస్థ ప్రారంభించినప్పుడు జరిగిన సమర్పణోత్సవానికి నేను హాజరయ్యాను. ఉత్సాహవంతులైన వందలాది జనం ఆ సంస్థ ఆవరణలో విహరించారు. విజ్ఞాన శాస్త్రానికి నూతన నిలయమైన ఆ సంస్థ భవనం కళా నైపుణ్యానికి, ఆధ్యాత్మిక ప్రతీకకు ముగ్ధుణ్ణి అయ్యాను. దీని ముఖద్వారం దూరాన ఎక్కడో కొన్ని శతాబ్దాలుగా పాటుబడి ఉన్న దేవాలయ శిథిలాల్లోంచి తెచ్చినది. ఒక తామర కొలను వెనుక కాగడా పట్టిన స్త్రీమూర్తి శిల్పం ఉంది. అమరజ్యోతిని ధరించే వ్యక్తిగా స్త్రీ పట్ల భారతీయులకున్న గౌరవాన్ని ఇది తెలియజేస్తుంది. ఒక తోటలో చిన్న దేవాలయం ఉంది. అది భౌతిక విషయాలకు అతీతుడైన నిరాకారుడికి అంకితమైనది. అందులో విగ్రహమేదీ ప్రతిష్ఠ కాకపోవడం భగవంతుడి నిరాకారతను సూచిస్తుంది. ఆ మహోత్సవంలో బోసు ఇచ్చిన ఉపన్యాసం దైవ ప్రేరితులైన సనాతన ఋషుల నోటి నుంచి వెలువడినట్టుగా ఉంది. ఈనాడు నేను ఈ సంస్థను కేవలం ఒక ప్రయోగశాలగా మాత్రమే కాకుండా ఒక దేవాలయంగా అంకితం చేస్తున్నాను. భక్తి శ్రద్ధాభరితమైన ఆలయ గాంభీర్యం జనంతో కిక్కిరిసి ఉన్న ప్రేక్షక మందిరం మీద కంటికి కానరాని ఆచ్ఛాదనలా భాసించింది. నా పరిశోధన కృషిలో నా దారి అనుకోకుండా భౌతిక శాస్త్రానికి, శరీర ధర్మశాస్త్రానికి మధ్య సరిహద్దు ప్రాంతంలోకి సాగింది. సజీవ జగత్తుకు, నిర్జీవ జగత్తుకు మధ్య సరిహద్దు రేకులు మాయమవడమే కాక అవి కలసిపోయే స్థానాలు బయల్పడడం గమనించి ఆశ్చర్యపోయాను. నిర్జీవ పదార్థం జడేతరంగా అసంఖ్యాక శక్తుల చర్యకు గురి అయి సంస్పందిస్తున్నట్లు గోచరించింది. లోహాన్ని, మొక్కను, జంతువును ఒకే సామాన్య సూత్రం కిందికి తేవడానికి సార్వత్రికమైన ప్రతి చర్య ఒకటి పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇవన్నీ ప్రధానంగా ఒకే విధమైన అలసట, కుంగుదల లక్షణాలను కనబరచడమే కాక అలసట నుంచి తేరుకోవడానికి, పెరుగుదల పొందడానికి, మరణ సంబంధమైన శాశ్వత జడత్వం వహించడానికి గల అవకాశాలను కూడా కనబరిచాయి. అత్యద్భుతమైన ఆ సాధారణీకరణంతో ఆశ్చర్యంలో మునిగి నా ఫలితాల్ని, అంటే ప్రయోగాల్లో వెల్లడి అయిన ఫలితాల్ని గొప్ప ఆశాభావంతో రాయల్ సొసైటీ వారి ముందు ఉంచాను. కానీ అక్కడికి వచ్చిన శరీర ధర్మశాస్త్రవేత్తలు నేను నా పరిశోధనల్ని వాళ్ల సంరక్షణంలో ఉన్న రంగంలోకి అక్రమంగా చొరబడనివ్వకుండా నాకు తప్పకుండా విజయాన్ని చేకూర్చగల భౌతిక శాస్త్రానికే పరిమితం చేసుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. నేను అనుకోకుండా అపరిచితమైన కుల వ్యవస్థలోకి చెరబడి దాని మర్యాదకు భంగం కలిగించాను. అజ్ఞానాన్ని విశ్వాసంతో కలిపి గందరగోళపరిచే దైవశాస్త్రపరమైన పక్షపాతం కూడా ఒకటి అనుకోకుండా పనిచేస్తోంది. నిరంతర పరిణామశీలమైన సృష్టి రహస్యంతో మనల్ని ఆవరించి ఉన్న భగవంతుడు ప్రశ్నించి తెలుసుకోవాలన్న కోరిక కూడా మనలో పాతుగొలిపేడన్న విషయాన్ని తరచుగా మర్చిపోతుంటాం. నేను అనేక సంవత్సరాల పాటు ఇతరుల అపార్థానికి గురి అయిన మీదట విజ్ఞాన శాస్త్రాన్ని ఆరాధించే శాస్త్రవేత్తల జీవితం అంతులేని సంఘర్షణ అని తెలుసుకున్నాను. లాభ నష్టాలన్నీ, జయాపజయాల్ని ఒక్కటిగానే భావించి జీవితాన్ని అతడు భక్తిపూర్వకంగా అర్పణ చేసుకోవాలి. కొంతకాలానికి ప్రపంచంలో ఉన్న ప్రముఖ వైజ్ఞానిక సంఘాలు నా సిద్ధాంతాల్ని, ఫలితాల్ని అంగీకరించాయి. విజ్ఞాన శాస్త్రానికి భారతీయులు చేసిన దోహదాన్ని గుర్తించాయి. ఏదో స్వల్పమైనది లేదా గిరిగీసి పెట్టినది భారతీయమైన మనస్సుకు ఎన్నడైనా తృప్తినియగలదా? ఈ దేశం అవిచ్ఛిన్నమైన సజీవ సాంప్రదాయం వల్ల, పునరుజ్జీవన శక్తి వల్ల లెక్కలేనన్ని మార్పులకు లోనయ్యి మళ్లీ సర్దిబాట్లు చేసుకుంది. భారతీయులు ఎప్పుడూ పక్కన ఉన్న తాత్కాలిక లాభాల్ని విడిచిపెట్టి జీవితంలో అత్యున్నత ఆదర్శాల్ని అందుకోవడానికే, అది కూడా నిష్క్రియాత్మకమైన త్యాగం ద్వారా కాక సక్రియాత్మకమైన సంఘర్షణ ద్వారా సాధించడానికే దీక్ష వహిస్తూ వచ్చారు. ఏమీ సాధించకుండా సంఘర్షణకు నిరాకరించే దుర్బలుడికి త్యాగం చేయడానికి ఏమీ ఉండనే ఉండదు. కష్టించి పనిచేసి జయం పొందినవాడే విజయవంతమైన తన అనుభవ ఫలాల్ని ప్రపంచానికి అందించి దాన్ని సుసంపన్నం చేయగలడు. ఇలా జగదీష్ చంద్రబోస్ గారి వ్యాఖ్యలు సాగుతున్నాయండి. ఒకసారి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ అధ్యాయం 8 భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోసు మొదటి భాగం ఇలా ముగిద్దాం. రెండో భాగం మరలా మొదలు పెట్టుకుందాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత.